హలో ఎవ్రీవన్. నేను మీ అనిల్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఈ సుందరకాండ యాత్రలో ఇది థర్డ్ ఎపిసోడ్, మూడో భాగం అన్నమాట. గత 2 ఎపిసోడ్స్‌లోనే ఏం తెలుసుకున్నామో ఒక క్విక్ రీక్యాప్ వేసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్‌లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే హనుమంతుడి యొక్క శక్తి ఎలా తెలుసుకుని, ఎవరి ద్వారా తెలుసుకున్నాడు? జాంబవంతుడి ద్వారా తెలుసుకుని ఈ ఆహ్, ఎ లంకకి వెళ్ళడానికి సముద్రాన్ని ఎలా దాటాడు? ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఎలా దాటాడు అనేది తెలుసుకున్నాం ఫస్ట్ దాంట్లో. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి లంకలోకి హనుమంతుడు ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత అక్కడ ఏమేమి చూసాడు? ఎంత ఆశ్చర్యానికి గురయ్యాడు? ఆ తర్వాత సీతమ్మన్ తల్లిని ఎలా చూసాడు? రైట్ టైంలో ఎలా కలుసుకున్నాడు? ప్లస్ ఇంకోటేంటి, హనుమంతుడు తన్ను తాను ఎలాగా పరిచయం చేసుకున్నాడు సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి. ఆహ్, రాముడు రాముడిచ్చిన అది సీతమ్మ తల్లికి ఎలా ఇచ్చాడు? సీతమ్మ తల్లి తిరిగి హనుమంతుడికి ఏమిచ్చారు? దాని తర్వాత ఆహ్, లంకని ఆహ్, ఎలాగా దహనం చేశాడు? ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్. హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాడు? అశోకవాటికలోకి సీతమ్మని ఎలా దర్శించాడు? ఇవన్నీ చూసేసాం కాబట్టి, ఇప్పుడు హనుమంతుడు లంకలో తన వీరతని ఎలా చూపించాడు? రాక్షస సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? మరియు లంకను ఎలా దహనం చేశాడు? అనేవి ఈ థర్డ్ ఎపిసోడ్‌లో చూసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. రెండోది ఏంటంటే, నేను ఈ సుందరకాండని నేను సొంతంగా చదువుకున్నది, విన్నది ఇవన్నీ నేను బ్లెండ్ చేసి ఉపయోగపడేలాగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏవైనా తప్పులుంటే నన్ను మన్నించండి. కరెక్షన్స్ ఏవైనా ఉంటే అవి మీ కామెంట్స్ రూపంలో పెట్టండి. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీనింగ్‌ఫుల్ అండ్ మంచి కంటెంట్‌తో నేనెప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ మిస్టర్ చెరుకువాడలో పెడుతూనే ఉంటాను. సో, హోప్ పెద్దవాళ్ళు ఎవరైనా పురాణాలు తెలుసున్న వాళ్ళు, ఈ ఈ వీటన్నిటి గురించి తెలుసున్న వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేవేవైనా తప్పని, కొన్ని తప్పుదాలేవైనా దొర్లితే వాటిని చూసి ఆ కరెక్షన్స్ నాకు కామెంట్స్‌లో పెడితే డెఫినెట్‌గా కరెక్ట్ చేసుకొని నేను చేస్తాను. నా ప్రయత్నం అంతా ఏంటంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో చెప్పి అందరికీ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సీరీస్ అన్నది మొదలుపెట్టాను. సో, మీ ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడూ నాకుంటుందని నేను భావిస్తున్నాను. థాంక్ యూ. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఈ మ్యూజిక్ తర్వాత చూద్దాం. హనుమంతుడు డిసైడ్ అయ్యాడు. అసలు మనం ఇలా వచ్చాం కదా! అసలు రావణాసురుడు వెర్షన్ ఏంటో తెలుసుకుందాం. రావణాసురుడు వీరత ఏంటో తెలుసుకుందాం అని ఒక ప్లాన్ వేశాడు. అదేంటో ఇప్పుడు చూసుకుందాం. లంకలో హనుమంతుడు దౌత్యం ఏంటో చూపిస్తాడిప్పుడు. సీతమ్మకు ధైర్యం చెప్పిన తర్వాత హనుమంతుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు రావణుడి శక్తి ఏంటో తెలుసుకోవాలి మనం అని డిసైడ్ అవుతాడు. అతను అశోకవాటికలో ఉండి రాక్షసుల ధైర్యాన్ని పరీక్షిస్తారు హనుమంతుల వారు. సీతమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు వాళ్ళందరినీ భయపెట్టేస్తాడు. అక్కడ సైన్యాన్ని తిప్పి కొడతాడు. ఒక్కొక్కటి దెబ్బేయడమే హనుమంతుడు. దెబ్బ అంటే ఏంటో అలా వేస్తాడు. ఆ గోల విని మొత్తం రావణాసురుడికి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరు ఈ వానరుడు అసలు? నా లంకను మొత్తం తలకిందులు చేసేస్తున్నాడు అని చాలా కోప్పడతాడు. అప్పుడు ఆజ్ఞాపిస్తాడు వాళ్ళ సైన్యంతో, ఎవరు అసలు ఆ వానరుడు ఎవరు అని కనుక్కుంటే, మొత్తం అంతా సర్వనాశనం చేసేస్తున్నారు. పళ్ళ తోటలు ఇవన్నీ సర్వనాశనం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. దీన్ని ఏం చేయాలో కూడా తెలియట్లేదు మహాప్రభు అంటాను. అప్పుడు రావణాసురుడికి చాలా కోపం వచ్చి దీన్ని పట్టుకుని ఆ దుష్ట వానరుణ్ణి, ఆ వానరు ని ఎలాగైనా పట్టుకుని నా ముందుకు తీసుకురండి
అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు రాక్షసులు సమూహంగా హనుమంతుడిపైకి దాడి చేస్తారు. ఆ రాక్షస సేన అంతా. హనుమంతుడు మొదట వీరిని చాలా లైట్ తీసుకుంటారు, సరదాగా తీసుకుంటారు. ఒక్కొక్క దెబ్బతో 100 మందిని పడగొట్టేస్తూ ఉంటాడు. అంత బలం కదా మరి హనుమంతుడికి. కానీ చివరికి రావణాసురుడి యొక్క కుమారుడు ఇంద్రజిత్, మేఘనాథుడు అని కూడా అంటారు కదా, అతను ఏ మాయాస్త్రాలతో అతన్ని పట్టుకుంటాడు. పట్టుకుంటే ఇంకా హనుమంతుడు తెలుసుకుందాం, రావణాసురుడి శక్తి ఏంటో కూడా తెలుసుకుందాం అని ఫస్ట్ డిసైడ్ అయ్యాడు కాబట్టి ఏం చేస్తాడంటే రావణాసురుడు నవ్వుతూ అంటాడు, నేను బలహీనుడినేం కాదు, నీ తండ్రిని కలవడమే నా లక్ష్యం అతన్ని అని అంటాడు. అప్పుడు అది విన్న మేఘనాథుడు కూడా కోపంతో ఊగిపోయి అతన్ని గొలుసులతో కట్టి రావణాసురుడి సభలోకి తీసుకొస్తారు హనుమంతుడు వారిని. రావణాసురుడిని సభలో హనుమంతుడు ఏం చేస్తారంటే, రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. అతని కళ్ళల్లో అహంకారం మెరుస్తూ ఉంటుంది. ఏంటి అసలు ఇలా అని హనుమంతుడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, ఎవరు నువ్వు అసలు, ధైర్యంగా నా లంకలోకి ఎలా వచ్చావు అంటాడు. హనుమంతుడు, నేను శ్రీరాముడి దూతని అంటాడు. నీకు ఒకే ఒక సందేశం ఉంది రావణ అంటాడు. సీతమ్మని తిరిగి పంపించే, రాముడు వచ్చే లోపల అంటాడు. తిరిగి నిచ్చేయి అంటాడు. అంటే రావణుడికి కోపంతో మంటలా ఎగిసిపోతాడు. ఒక వానరుడు నాతో మాట్లాడతాడా? హనుమంతుడు అప్పుడు ప్రశాంతంగా చెబుతాడు, నీ అహంకారం నీ రాజ్యాన్ని నాశనం చేసేస్తుంది, చూసుకో. ఇంకా సమయం ఉంది రావణ. సీతమ్మ తల్లిని రావణుడి దగ్గరికి పంపించి నువ్వు బాగుంటావు, నీ లంక బాగుంటుంది అంటాడు. అంటే ఇంకా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి రావణుడు ఒక ఆజ్ఞిస్తాడు, ఈ వానరుడి తోకకి నిప్పు పెట్టండి. లంకలో దొంగలైతే ఎవరైనా దొంగతనం చేస్తే లంకలో వాళ్ళకి ఇదే శిక్ష వేస్తాం, ఇదే శిక్ష, కాల్చి పడేస్తాం. తిన దానికి తిన తోకకి నిప్పు పెట్టానంటాడు. రాక్షసులు హనుమంతుడు తోకకి బట్టలతో కట్టి నిప్పు పెడతారు. కానీ హనుమంతుడు ఒక నవ్వు నవ్వుతాడు, చిరునవ్వు నవ్వుతాడు. అహంకారం ఎప్పుడు దీపం కోరుకుంటుంది. నిప్పు పెట్టిన వెంటనే హనుమంతుడు తన రూపాన్ని పెద్దదిగా మార్చేసుకుంటాడు. గగనంలోకి, ఆకాశంలోకి ఎగిరిపోయి లంక వీధులపై దూకుతాడు. ఒక్క దూకుతాడు. ప్రతి ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి దూకుతూ అతని తోకలోని నిప్పు ఉంటుంది కదా, అంటించేశారు కదా, నిప్పున అంతా లంకన అంతా వెలిగించేస్తాడు. అంటే ఒక దీపం వెలిగించినట్టు వెలిగించేస్తారు. మొత్తం ఏమవుతుంది, ఆ రాత్రి లంక బంగారు లంక వెలుగులో కాకుండా అగ్ని జ్వాలల్లో మెరిసిపోతూ ఉంటుంది. హనుమంతుడు గర్జిస్తాడు అని. ఇది ఏమని గర్జిస్తాడు, ఇది ధర్మం యొక్క జ్వాల, ఇది అహంకారానికి సమాధి అంటాడు. రాక్షసులు భయంతో పరుగులు తీస్తారు. హనుమంతుడు ఎగిరిపోతూ అశోకవాటికపై చూసి ఒక ప్రార్థిస్తాడు. సీతమ్మ తల్లి ఉంది కదా అక్కడ, సీతమ్మకు ఎటువంటి హాని జరగకూడదు అని ప్రార్థించుకుంటాడు. ఆ క్షణంలో మిరకెల్లాగా వాన కురుస్తుంది. ఎక్కడ అగ్ని ఆగుతుంది, ఎక్కడది, సీతమ్మ సురక్షితంగా ఉండే చోట, ఆ అశోకవాటికలో సీతమ్మ ఉండే చోటే వర్షం పడుతుంది. సముద్రం వైపు తిరిగి ప్రయాణిస్తూ ఉంటాడు. హనుమంతుడు ఆకాశంలో ఎగిరి సముద్ర తీరానికి వచ్చేస్తాడు. అతను సీతమ్మ ఇచ్చిన చూడామణి ఉంది కదా, ఆ చూడామణి పైగా ఓ మాల, అది ఆవిడ చేత్తో కట్టిన మాల చేతిలో ఉంచుకుని రాముడి వద్దకు చేరతాడు. అతను రాముడికి నమస్కరిస్తూ ఇలా చెప్తాడు, ప్రభు, సీతమ్మ లంకలోనే ఉన్నారు. ఆమె రామనామం జపిస్తూ ఒక నమ్మకంతో జీవిస్తున్నారు.
రాముడు ఆ మాట వినగానే కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. హనుమంతుడిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఆలింగనం చేసుకుంటారు. హనుమంతా, నీకు నేను ఏం ప్రతిఫలం ఇవ్వగలను చెప్పు? హనుమంతుడు చిరునవ్వుతో, ప్రభూ, నాకు మీ సేవే ప్రతిఫలం అంటాడు. అంటే ఆ మాట విని రాముడికి చాలా ఆనందం వేస్తుంది. ఇది రియల్ లైఫ్ రిఫ్లెక్షన్ ఎలాగంటే మనం ఎలా ఆపాదించుకోవచ్చంటే, హనుమంతుడు లంకా దహనం చేసిన కథలో మనకు దాగి ఉన్న ఒక ఒక నిగూఢమైన అర్థం ఉంది. లంక అంటే కేవలం ఒక నగరం గాదు. ఇక్కడ మనం ఎలా చూడాలంటే, మనలో ఉన్న అహంకారం, మానం, భయం ఇవన్నీ లంక కింద మనం తీసుకోవాలి. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ లంకను దహనం జేసేయాలి. అంటే లంక అంటే నేను పైన చెప్పాను గదా! అహంకారం, దురభిమానం, భయం ఇలాంటి నెగటివిటీ అలాంటిది. అది కోపం కావచ్చు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం కావచ్చు, లేదా దుర్మార్గం కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా కావచ్చు. హనుమంతుడిలాగా భక్తి అగ్నితో మనం లోపలున్న ఆహ్, చీకటిని వెలిగించాలి. హనుమంతుడిలా ఏం చేయాలి? భక్తి అగ్ని. అంటే ఆ అగ్ని లాంటిది మా అగ్నితో మనం లోపల ఉన్న నెగటివిటీనంతా బర్న్ చేసేయాలి. సింప్లిఫైడ్ వర్డ్స్‌లో చెప్పాలంటే. హే! హనుమంతుడు మనకి ఈ పాటలో నేర్పించిన ఒక 3 పాఠాలున్నాయి. ఏంటది? ధర్మం కోసం ధైర్యంగా నిలబడడం. భక్తి ఉన్న చోట భయం ఉండకపోవడం. ఉండదు. ఖచ్చితంగా ఉండదు. అహంకారం ఎప్పటికీ నిలబడదు. సో, ఇది. ఈ 3 మనకి హనుమంతులు వారు నేర్పించారు. హే! అసలు తర్వాత భాగంలో రాముడు సముద్ర తీరానికి చేరి రామసేతు నిర్మాణం ఎలా చేశాడు? విశ్వాసం, సమైక్యత ఎలా విజయం సాధించాయో చూద్దాం. జై శ్రీరామ్! జై హనుమాన్! నేనిందాక చెప్పేసినట్టు ప్లీజ్ డూ ఎంకరేజ్ మీ. ఏవైనా తప్పులుంటే క్షమించండి. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్. 4 భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.